నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇక్కడ చెప్పే పరిహారాన్ని శుక్రవారం రోజున చేసుకోవాలి. ఒక గ్లాసుడు నీళ్లతోనూ ఇంగువతో చేసుకునే పరిహారం ఇది. ఇంతకీ పరిహారాన్ని ఏ సమస్య మీద చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలనేది తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసేది ఇంగువ. ఈ ఇంగువని ఎక్కువగా మనం రెగ్యులర్గా కూరల్లో వాడుతూ ఉంటాం. ఇంకా ఆయుర్వేద పరంగా చూసుకుంటే ఎంతో శక్తివంతమైంది. అంతేకాకుండా తాంత్రిక పరంగా చూసుకున్నా కానీ అద్భుతంగా పనిచేస్తుంది. నేను ఇంతకుముందు కూడా ఒక 2-3 పరిహారాలు చెప్పాను. ఈ ఇంగువ పౌడర్తో చేసుకునే ఒక పరిహారం చెప్పాను. అలానే గట్టిగా ఉండే ఇంగువతో చేసుకునే పరిహారం కూడా చెప్పాను. ఒక్కో సమస్యకు వాడడం అనేది జరుగుతుంది. మీరు ఆ వీడియోస్ని మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి టైం కుదిరినప్పుడు మీరు ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇంకాను యంత్రాల్లోనూ మంత్రాల్లోనూ యజ్ఞ యాగాదుల్లో కూడా ఈ ఇంగువని ఎక్కువగా వాడుతూ ఉంటారు. చాలామంది అంటూ ఉంటారు, మమ్మల్ని సమస్య పట్టి పీడిస్తుంది, మమ్మల్ని ఏవో సమస్యలు వెంటాడుతున్నాయి, మాకు ఏదో జరిగిపోతుంది అని ఈ విధంగా మానసికంగా బాధపడుతూ ఉంటారు. మానసిక సమస్యలు ఉంటే ఈ పరిహారం చేసుకోవచ్చు. అలానే మరొక లాభం కూడా ఉంది పరిహారం చేసుకుంటే. డబ్బు స్థిరంగా లేదు, ఎంత సంపాదించినా డబ్బు స్థిరంగా ఉండడం లేదనేవారు తప్పకుండా చేసుకోండి. డబ్బు స్థిరంగా ఉంటుంది. ఇంకా మీ ఒంటిలో కానీ ఇంటిలో కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది బయటికి వెళ్ళిపోతుంది. కొంతమంది అంటారు, మా ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయి, ఇంకా మా ఒంట్లోనూ ఉన్నాయి, ఈ విధంగాని బాధపడుతూ ఉంటారు మానసికంగా. అలాంటి చెడు శక్తులు, దుష్ట శక్తులు మీ ఇంట్లో కానీ మీ ఒంటి మీద ఉన్న వాటిని బయటకు వెళ్ళగొట్టే శక్తి ఈ పదార్థానికి ఉంది. ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఉంటే తప్పకుండా చేసుకోవచ్చు. ఇంకా మీ చుట్టుపక్కల వారికి కానీ ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి సమస్యలు ఉన్నవారికి ఈ వీడియో చేరేలా ఒక లైక్ ఇవ్వండి. ఎన్నో సమస్యల మీద పరిహారాలు ఉన్నాయండి మన ఛానల్లో. ఒక సమస్య మీదనే ఎన్నో పరిహారాలు చెప్పాను. మీరు ఆ పరిహారాల నుంచి మీకు వీలైన ఒక పరిహారాన్ని ఎంచుకుని ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక ఎలా చేయాలో చెప్తాను. కొందరికి తెలియకుండానే అక్కడ 100 రూపాయలు ఖర్చు పెట్టాలి, కానీ 1000 రూపాయలు ఖర్చు పెట్టేస్తారు, అప్పులు చేస్తారు. ఇలా జరుగుతుందంటే మీ లోపల నకారాత్మక శక్తి ఉందని అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రతి చిన్న విషయానికి మీ కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు జరుగుతుంటే మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయం కూడా. ఈ పరిహారం చేసుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది, మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే లక్ష్మీ అమ్మవారి ఆకర్షణ పడుతుంది. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు, కానీ ఆడవారు నెలసరి సమయంలో ఉన్నా కానీ చేసుకునే వెసులుబాటు అయితే ఉంది. ఇక జాతి, మతము, కులము అలాంటిది ఏదీ లేదు, ఎవరైనా చేయొచ్చు పరిహారాన్ని. కానీ మీరు విశ్వాసంతో, పరిపూర్ణమైన మనసుతో పాజిటివ్గా నాకు ఫలితం వస్తుంది అనే నమ్మకంతో చేయాలి. మంచి ఫలితం ఉంటుంది. మనలో సంకల్ప బలం సరిగ్గా లేనప్పుడు ఫలించదు. కాబట్టి మీరు మరొకసారి ప్రయత్నం చేయండి. ఒక నమ్మకంతో మనం మొదలు పెడతామో ఖచ్చితంగా వస్తుందండి. మనలో ఉన్న శక్తి, ప్రకృతిలో ఉన్న శక్తి కరెక్ట్గా ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. మరి తెలుసుకున్నారు కదండి పరిహారాన్ని ఎవరు చేసుకోవాలనేది. ఇక్కడ పరిహారానికి కేవలం ఇంగువ మాత్రమే కావాలి, అలానే నీళ్లు మాత్రమే కావాలి. చాలా ఈజీగా ఉంటుంది. తక్కువ అంచనా మాత్రం వేయకండి. ముందుగా మీరు శుక్రవారం రోజున పరిహారం చేసే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని పరిహారాన్ని మొదలు పెడితే చాలు, స్నానం చేయనవసరం లేదు. మీరు శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు సాయంత్రం స్నానం చేసేసారు. ఇక రాత్రి పడుకునే ముందు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని పరిహారాన్ని మొదలు పెట్టాలి. ముందు ఒక గ్లాసు నిండుగా నీళ్లు తీసుకోండి. అది స్టీల్ గ్లాస్ అయినా పర్వాలేదు, ప్లాస్టిక్ గ్లాస్ అయినా పర్వాలేదు, తీసుకోండి. గ్లాసు నిండుగా నీళ్లు తీసుకోండి. దానిలో ఈ ఇంగువ పౌడర్ కొద్దిగా వేయండి. ఎక్కువ అవసరం లేదండి, ఈ మాత్రం చాలు, చూపించినంత చాలు. ఇక్కడ ఈ పరిహారానికి ఇంగువ పౌడర్నే వాడాలి, గడ్డగా ఉండే ఇంగువను మాత్రం వాడకూడదు. ఇక్కడ పౌడర్ వేసిన తర్వాత ఈ గ్లాసుని ఈ విధంగా పట్టుకొని మీ తల చుట్టూతా ఒక 3 సార్లు తిప్పుకోవాలి. అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుకోవాలి, క్లాక్ వైజ్గా కాదండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్గా ఒక 3 సార్లు ఎవరికి వారుగా మీ తల చుట్టూతా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఈ గ్లాసుని మీరు పడుకునే మంచం కింద పెట్టుకోవాలి. ఒకవేళ మంచం కింద పెట్టుకుని వీలు లేకపోతే మీ తల వైపున ఒక చెయ్యి, అంటే మీ చెయ్యి అనేది తగలకుండా కాస్త దూరంగా పెట్టుకోండి. అయితే ముందుగా చేయవలసిన పని ఉందండి. మీరు తిప్పుకున్న తర్వాత మీరు పడుకునే ముందు మీ ఇష్ట దైవాన్ని మీరు మనసులో తలుచుకొని పడుకోవాలి. ఇక తర్వాత రోజున ఉదయం నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఈ గ్లాసులో ఉన్న నీళ్ళని మీరు తీసుకువెళ్ళి మీ పెరట్లో కానీ లేదంటే ఏదైనా కుండీలో కానీ పోసేయండి. అంటే మొక్క ఉన్న మొదట్లో పోసేయండి అక్కడ. ఈ విధంగా ఈ పరిహారాన్ని మీరు ఒక 5 శుక్రవారాల పాటు చేయాలి. అంటే ప్రతి శుక్రవారం చేయాలి. మధ్యలో మీకు నెలసరి వచ్చినా పర్వాలేదు, చేసుకోవచ్చు. ఎన్ని వారాలు మీరు చేస్తున్నాము అన్నది మీరు మర్చిపోకుండా ఒక పేపర్ మీద కానీ క్యాలెండర్ మీద కానీ గుర్తు అనేది పెట్టుకొని చేసుకోండి.
మధ్యలో ఎక్కడ గ్యాప్ అనేది రాకుండా 5 శుక్రవారాలు చేయాలి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా మీ పైన ఏదైనా తంత్ర మంత్ర ప్రయోగాలు చేసినా వాటి ఇబ్బందులు అనేవి మీకుండవు ఈ పరిహారం చేసుకుంటే. కొంతమందికి భయం కూడా ఉంటుంది, ఏదో వాళ్ళు చేసేసారని ఇలాంటి భావన కూడా ఉంటుంది. అలాంటి మానసిక స్థితి ఉండడం వల్ల కూడా మీరు ఆర్థికంగా నష్టపోతారు. అలాంటి మానసిక స్థితిని కూడా ఈ పరిహారం తీసేస్తుంది. కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే లక్ష్మీ అమ్మవారు కూడా స్థిరంగా ఉంటుంది. ఇవన్నీ చాలా ఈజీగా ఉండే పరిహారాలే, కానీ నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో తప్పకుండా చేసుకోండి, మంచి ఫలితాలను పొందుతారు. మీకనే కాకుండా మీకు తెలిసిన వారికి ఇలాంటి సమస్యలు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.